ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. వరుసగా పెరుగుతున్న కేసులు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు నమోదవడంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ఏపీలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ 13 ఏళ్ల బాలికకు కోవిడ్-19 పాజిటివ్ గా ప్రాథమిక పరీక్షల్లో తేలటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తిరువూరుకు చెందిన బాలిక కిడ్నీ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరగా జ్వరం రావడంతో వైద్యులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక నివేదికలో పాజిటివ్ గా రావడంతో మరోసారి నిర్ధారణ కోసం నమూనాలను పరీక్షకు పంపించారు. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆగిరిపల్లికి చెందిన ఓ యువకుడికి 70 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్ నిర్ధారణైంది. ఇలా కృష్ణా జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనతో ఆసుపత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులతో సన్నిహితంగా ఉంటున్న కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై కూడా నిఘా ఉంచారు. ఇప్పటి వరకు ఏపీలో 16 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోంది. వైరస్ పై ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అవసరమైతే మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడంతో పాటు కోవిడ్ నియమాలను పాటించాలని సూచించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. 15 బెడ్లతో పాటు ఆక్సిజన్ కొరత లేకుండా సదుపాయాలు అందిస్తున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది.